ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలపై భారత విమానయాన సంస్థలు ఫోకస్ పెట్టాయి. పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడంతో భారత విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా, లండన్, యూరప్, పశ్చిమాసియా దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణ సమయం, టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రకటించేశాయి. పహల్గామ్ ఉగ్ర దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న ప్రజల డిమాండ్ మేరకు కేంద్రం ఇప్పటికే దౌత్య చర్యలు మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు, పాకిస్తానీలకు వీసాల రద్దు, సరిహద్దు మూసివేత వంటి నిర్ణయాలు ప్రకటించింది. అయితే దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్తో వాణిజ్యం రద్దు చేయడంతో పాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలు మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత ఫలితంగా భారత విమానయాన సంస్థలపై అధిక భారం పడింది. మిడిల్ ఈస్ట్, యూరప్, కెనడా, అమెరికా వంటి వెస్ట్రన్ దేశాలకు వెళ్లాలంటే ఎక్కువ సమయంతో పాటు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించాల్సి ఉంటుంది. గతంలో 2019లో బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో కూడా పాకిస్తాన్ భారత విమానాలకు తన గగన తలాన్ని నిరాకరించింది. ఆ సమయంలో భారత విమానయాన సంస్థలు 700 కోట్లు నష్టపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలపై భారత విమానయాన సంస్థ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఎలాంటి రూట్ ప్లాన్ సిద్ధం చేసింది? పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడంపై భారత విమానయాన సంస్థలు స్పందించాయి. ప్రధానంగా వాస్తవానికి ఈ అమెరికా, బ్రిటన్, అదేవిధంగా జర్మనీ, ఫ్రాన్స్ లాంటి యూరోపియా దేశాలతో పాటు పశ్చిమాసియా దేశాలకు కూడా పాకిస్తాన్ గుండానే భారత విమానయాన సంస్థలు తమ విమానాలను నడుపుతుంటారు. అయితే ఈ గగనతలంపై భారతదేశం నుంచి వచ్చే ఏ విమానం కూడా ప్రయాణించకుండా దానిపై నిషేధం విధించడంతో విధేయని పరిస్థితుల్లో విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలు వెన్నుకోవాలి. అయితే ఇది కొంతమేరకు దూరంగా ఉంటుంది, పైగా ప్రయాణం చేసే సమయం కూడా బాగా ఎక్కువైతుంది. దీనివల్ల ఫ్యూయల్ కూడా బాగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి ప్రయాణికులపై అదనపు భారం పడే అవకాశం ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ప్రయాణికుల కోసం ఇండియా, అదేవిధంగా ఇండిగో, అదేవిధంగా ఎయిర్ ఇండియా రెండు సంస్థలు కూడా తమ ప్రయాణికుల కోసం ఒక ప్రకటన విడుదల చేశాయి. దీనివల్ల ప్రయాణికులకు అధిక భారం మోపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్న అంశాన్ని చెప్పారు. దీన్ని సాధారణంగా ప్రయాణికుల సౌకర్యార్థం మాత్రం చెప్పిన అంశం. ఈ విధంగా పాకిస్తాన్ గగనతయానం చేయడం వల్ల కొంత మేరకు విమానయాన సంస్థలపై అధిక భారం పడుతుంది. తద్వారా ప్రయాణికులు కూడా అధిక భారం పడే అవకాశం ఉంది. దాదాపు ఒక 500 మైళ్ల మేరకు దీనికి ఎక్కువ ప్రయాణం చేసేందుకు అవకాశం ఉన్నట్లుగా విమానయాన సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు కూడా అదనపు భారం పడే అవకాశం ఉంది. దీన్ని ప్రకటన రూపంలో ప్రయాణికులకు ఈ సమాచారాన్ని అందజేయడం జరిగింది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.